నమస్తే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో సంచలనం రేకెత్తించిన పేరు వట్టే జానయ్య యాదవ్. వట్టే జానయ్య యాదవ్ వర్సెస్ జగదీష్ రెడ్డిగా సూర్యాపేటలో ఈక్వేషన్ మారిపోయింది. జగదీష్ రెడ్డి చేసిన అరాచకాల మీద క్వశ్చన్ చేసిన ఆయన పార్టీ నుంచి బయటికి రావడంతో పెద్ద ఎత్తున ఆయన మీద దాదాపు 70-80 కేసులు పెట్టించి ఆయన్ని చేజింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవేళ అరెస్ట్ అయితే ఆయన ఏమైపోవునో అనేంత రేంజ్లో ఈ వ్యవహారం నడిచింది. మనం కూడా సూర్యాపేటకి వెళ్ళినాం, ఆయన ఇంటికి వెళ్ళినాం. ఏ బాధితుల చేత అయితే బాధితులు జానయ్య యాదవ్ బాధితులని జగదీష్ రెడ్డి కేసు పెట్టించిండో సో వాళ్ళందరితో మనం మాట్లాడడం జరిగింది. సో ఎలక్షన్స్ అయిపోయినాయి. మళ్ళీ అక్కడ జగదీష్ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచిండు. వట్టే జానయ్య యాదవ్ పోటీ చేసినా ఆయన ఓడిపోయిండు ఆ ఎలక్షన్స్లో. సో మరి జానయ్య యాదవ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? సో నెక్స్ట్ ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు జానయ్య యాదవ్ ఉన్నారు, మన తొలి వెలుగు స్టూడియోలో మనం కూర్చున్నాం. నమస్తే జానయ్య యాదవ్ గారు. నమస్తేనా. యా, సో సవాల్ చేసినారు, చాలా చేసినారు, కానీ మొత్తానికి మళ్ళీ మీ ప్రత్యర్థి జగదీష్ రెడ్డి గెలిచినట్టున్నాడు కదా? జగదీష్ రెడ్డి గెలవచ్చు, కానీ మన పోరాటం ప్రభుత్వం మీద, కేసీఆర్ గవర్నమెంట్ మీద, కేసీఆర్ గవర్నమెంట్ని బొందబెట్టాలనే కాన్సెప్ట్తోనే నేను బయటకు వచ్చిన. అంటారు సావుదప్పిల్లు ఉండబడ్డట్టు జగదీష్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరెక్ట్గా పైసలు పంచకపోవడంతో బుద్ధిలో బయటపడ్డాడు. అది కూడా ఆయన చేసినటువంటి తప్పులు, ఆయన చేసినటువంటి అన్నిటికీ పనిష్మెంట్ అనుభవించడం కోసం భగవంతుడు ఆయన గెలిపించిండు అనేది నేను నమ్ముతున్నాను. సో ఆయన ఎంత పంచండి, నేను ఎంత పంచండి? తక్కువ పంచండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచలే, 500, అది కూడా ఎక్కడో కొంతమంది పంచలేదు తప్ప. లేకపోతే దామోదర్ రెడ్డి గారు కూడా మంచి మేరతో గెలవాల్సిండే. ఆయనకు పైసలు అందకుంటున్నాం ఏదో మొత్తాన్ని కుట్రలు చేసిండు. ఓవరాల్గా ఆయన ఓడిపోతే జానయ్య లాంటి చేతిలో ఓడిపోయిన అనేటటువంటి దానికంటే చావటం తప్ప వేరే ఉండదు అనే దాంతో అందరినీ కొనిపడేసిండు. అక్కడ ప్రజలు కూడా చెప్తారు మీకు, మమ్మల్ని ఎలాంటి బయటికి రాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తురుగా, ఇప్పుడు పేపర్లలో చూస్తాను, ఫోన్ ట్యాపింగ్లను పెట్టి అదని ఇదని మమ్మల్ని పైసలు పంచనీళ్ళు, మా కార్యకర్తలను బయటికి వెళ్ళనీళ్ళు, పోలీసు నిర్బంధాలు. నేను సింగిల్గా వెళ్ళి కనీసం ప్రచారం కూడా చేసుకోకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాంతో ఆయనది గెలుపు కాదు, అది ఆయన పనిష్మెంట్ కోసమే, భగవంతుడు ఆయనకి ఇచ్చేటటువంటి పనిష్మెంట్ కోసం ఆయన ఇలా గెలిచాడు ఉండు. కానీ మా లక్ష్యం టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో బొందబెట్టాలనేటటువంటి లక్ష్యంతో బయటకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాల్లో ఏదో బాగవుతుంది అనేటటువంటి ఆశతోనే ఆ యొక్క ఉద్యమంలో పనిచేసి 14 ఏళ్ళు కేసీఆర్ గారు అంటే ఉంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడుగు బలైన వర్గాలందరినీ కూడా ఒక బానిసలుగా మార్చి మరి ఆ యొక్క సామ్రాజ్యానికి వాళ్ళు ఒక నిరంకుశమైనటువంటి నిజాం ప్రభు మాదిరిగా మరి పరిపాలన చేసిండు. నిజంగా నిజాం ప్రభుని మనం చూడలే, కానీ ఈ మధ్య రజాకార్ సినిమా చూసిన నేను. చాలా అంటే అసలు అంతకు 100 రెట్ల కుట్రలతోని పాలన చేసిండు కాబట్టి ఆ పాపం తగిలింది. ఇలా నేను చాలా హ్యాపీగా ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చాలా హ్యాపీగా. ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీసారి అధికారంలో కనుక వస్తే ప్రజాస్వామ్యం అనేది ఎట్లుంటుందో తెలియనటువంటి పరిస్థితికి వచ్చేది, ప్రజాస్వామ్యం విలువలు పోయేది. అట్లాంటి పరిస్థితి నుంచి అయితే బయటపడ్డాం. ఎట్లా సూర్యాపేటలో మీ మీద కేసులు, చేజింగ్లు చాలా చేసిండు కదా, మరి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆయన గెలిచిండు కదా, మీ మీద ఎంతో కొంత, సరే గవర్నమెంట్ లేకపోయినా ఇంటర్నల్గా ఏం గెలుపుతలేడా? మళ్ళీ ఇప్పుడు నా దానికి వచ్చే పరిస్థితి ఎక్కడ, ఆయన చూసుకోవడానికే సరిపోతుంది. అలా ఆల్రెడీ కవితమ్మ పోయింది, ఇక లిస్ట్లో ఉండరు. ఇప్పుడు నిన్నే అలా ప్రణీతరావు చెప్పేటటువంటి వాటిలల్లో 100% నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా ఫ్యామిలీ జరిగింది, నా ఇంట ఉన్న కార్యకర్తలు జరిగినాయి. ఈ కేసులో నేను ముఖ్యమంత్రి గారిని కలవబోతా ఉన్నా, డీజీపీ గారిని కలవబోతా ఉన్నా. ఖచ్చితంగా నా మీద పెట్టినటువంటి అన్ని కేసుల మీద ప్రత్యక్షంగా ఎంక్వైరీ చేసి నిజంగా అందులో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే శిక్షించండి, లేకపోతే తప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళని, పెట్టించినటువంటి వాళ్ళని అందరి మీద కూడా చర్య తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళ 100 రోజుల పాలనలో చూస్తూ ఉన్నాం కదా, వారు నిజాయితీగా, అంటే వారు కూడా ఆ సమస్యలు అనుభవించారు కాబట్టి, వారి మాదిరిగా మాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధితులు ఉన్నారు కాబట్టి, మరి మా బాధితులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు విముక్తి కల్పిస్తారని మాత్రం ఎదురు చూస్తూ ఉన్నాం. సో మీకేం ఇబ్బంది ఇప్పుడు ఏం లేదా? ప్రశాంతంగా ఉన్నారా? ఏం లేదు, మళ్ళీ ఏమి పోలీసుల చేత అట్లా ఇట్లా ఏమి? ఆయన సూర్యాపేటకు రావడానికే ముఖం చాటేసుకొని తిరుగుతూ ఉండు. ఎందుకు అంటే అప్పటి వరకు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, నేనే మళ్ళీ మంత్రి అవుతా, నేను ఓడిపోయినా ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవుతా అని చెప్పి బెదిరించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని అడ్డం పెట్టుకొని, ఆ బూత్ లెవెల్లో బెదిరింపులకు పాల్పడి ఆఫీసులను అడ్డం పెట్టుకొని ఆయన గెలిచిందంతా 2000 ఓట్లతో గెలిచిండు. ఇవాళ గవర్నమెంట్ పోయిన తర్వాత ఏం చేయాలని అర్థం కావట్లే. ముఖ్యమంత్రి ఎవరైతే వీళ్ళు కావద్దు అనుకున్నారో, కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళు వచ్చినా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావద్దని కళ్ళగా అన్నారు. మరి వీళ్ళు కళ్ళకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వీళ్ళే ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన విద్యుత్ దాంట్లో కావచ్చు, మరి అక్కడ థర్మల్ పవర్
ఏదైతే ఏర్పాటు చేసారో యాదాద్రి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. ఇంకోటి ఏంటంటే ఉమ్మడి జిల్లాల అన్ని తానే నడిపించిండు. అంటే అన్ని అక్రమాలకు ఆయనే బాధ్యుడు కాబట్టి మరి ఆయనకు నిద్రపట్టే పరిస్థితి ఉండదు. ఇంకా నా వైపు ఏం చూస్తాడు చెప్పండి. సో మొత్తానికి ఇప్పుడు మరి మీ మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? మీరు బీఎస్పీలో ఉన్నట్టున్నారు కదా, మొన్న పోటీ చేసింది కూడా బీఎస్పీ నుంచే. మీ ఆర్ఎస్పీ సార్ ఏమో కేసీఆర్ దగ్గర చేరిండు. సో ఇంకా దాని నుంచి బయటకు వచ్చినారా, అదే పార్టీలో ఇంకా ఉన్నారా? ప్రస్తుతానికి అక్కడే ఉన్నా. నేను ఒక లక్ష్యంతో, అంటే నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది కూడా ఈ బడుగు బలైన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వీళ్ళని ఎంతసేపటికి వాడుకొని వదిలేస్తారు కాబట్టి మనం ఈ బహుజన వర్గాలని చైతన్యపరచాలనే కాన్సెప్ట్తో ప్రవీణ్ సార్ వచ్చింది కాబట్టి ఆయనని నమ్మి వచ్చినాం. సరిగా ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందో ఆయన దారి ఆయన చూసుకురు. మరి ఇప్పుడు నేను బహుజనవాదంతో అదే పార్టీ నుండి ముందుకు పోవాలా లేదా అనేది మా మిత్రులు శ్రేయభిలాషులందరితో చర్చ చేసి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాం. మీరు కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఏదో ఒక దాంట్లోకి పోతున్నారు అన్నది ఒక టాక్ వినబడతా ఉన్నది. ఇక మనం ఇప్పుడు ఆర్ఎస్పీ గారు బయటకు వెళ్ళారు కాబట్టి ఏదో ఒకటే పబ్లిక్ ఊకోరు కదా, అంతే. అందులో ఇళ్ళకి ఉన్నది రెండు పార్టీలు కాబట్టి రెండు ఆప్షన్స్ ఆ రెండిట్లకి పోబోతున్నారు ఏదో ఒక దాంట్లోకి అనేది ప్రజలు అనుకునేది. ఇప్పటివరకు ఇంకా మీరేమనుకుంటున్నారు? ఇంకా నేను ఆ ఆలోచన దానికి రాలే. నా వాదం బహుజనవాదం. అంటే బీసీ వర్గాలకు మేలు జరిగేటటువంటి పార్టీ ఏదైనా ఉంటే, మేలు చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఆలోచన చేసేటటువంటి ఆలోచన. కాంగ్రెస్లోకి పోయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూర్యాపేట జిల్లానే తీసుకుందాం, నియోజకవర్గమే తీసుకుందాం. మీ టార్గెట్ అల్టిమేట్గా రాజ్యాధికారమే కదా, సో మీకు ఎమ్మెల్యే కావాలి అన్న ఇది ఉన్నది కదా. సో దీంతో ఎమ్మెల్యే కావడం కంటే మా జాతులకు గౌరవం దక్కాలంటే మాలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. అదే అంటున్నా, అల్టిమేట్గా మీ టార్గెట్ ఆ లక్ష్యం అది ఉన్నది. మీరు కాంగ్రెస్లోకి పోయి అనుకుందాం, దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, ఇట్లా కీలకమైన లీడర్లు ఉన్నారు. మొత్తం ఆ జిల్లా అంతా కోమటిరెడ్డి బ్రదర్స్ కనుసన్నల్లో జిల్లా అంతా ఉంటుంది. మరి మీరు ఎక్కడ నెట్టుకు రాగలుగుతారు ఆ పార్టీలో? ఇప్పుడు బీజేపీ తీసుకుందాం, బీజేపీలో అక్కడ సంకినేని వెంకటేశ్వరరావు ఉన్నారు. ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని ఏ పార్టీలోకి వెళ్ళాలని దాంట్లో నేను ఏ పార్టీలోకి వెళ్ళాలని అనుకున్న తర్వాత అందులో ఎట్లా అడ్జస్ట్ అవుతాం, ఎట్లా అకామిడేట్ అవుతాం అనేది అప్పుడు ఆలోచించేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే రెడ్లు అంటే ఉన్న సీట్లన్నీ వాళ్ళకి వేయాలని ఏం లేదు కదా. అప్పుడు బీసీలలో ఎవరు లేరు కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో రెడ్లకు వేయాల్సి వచ్చింది. ఉదయపూర్ డిక్లరేషన్ వీటన్నిటిలో కూడా బీసీలకు పార్లమెంట్కు 2 ఇవ్వాలనేది ఉంది. కరెక్ట్ క్యాండిడేట్ ఉంటే ఇచ్చే అవకాశం కూడా ఉండే, లేరు కాబట్టి ఇవ్వలేదు. మాలాంటి పోతే అవకాశం రాదని ఎందుకు అనుకోవాలి? అయినా ఈ పార్టీ ఆ పార్టీ మన వర్త్ను బట్టే, మన అక్కడ ప్రజలు ఉన్నటువంటి దాన్ని బట్టే ముందుకు వస్తాయి. మనం కూడా చూసినాం కదా, అందరు కూడా సామ్యాల్ లాంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి ఇవ్వలేదా? రిజర్వేషన్స్ జనరల్ సీట్ అయ్యి ఇచ్చటోళ్ళ సామెల్కి ఇయ్యరు, ఎవరికి ఇయ్యరు. ప్రజలలో చైతన్యం వస్తే మీరు నల్గొండ జిల్లాలో ఉండి మాట్లాడండి, నల్గొండ జిల్లాలో ఉండి మీరు మాట్లాడండి. నల్గొండ జిల్లా గురించి, నల్గొండ జిల్లా తెలిసిన వ్యక్తిగా నేను చూసిన వ్యక్తిగానే అంటే పరిస్థితి అక్కడ దానికి వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అడ్జస్ట్ అయిపోయారు. కాంగ్రెస్లో ఎన్నో గుంపులు ఉండే, ఇలా ఒకటి కాలేదా? ఎందుకు అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవ్వాల్సి వస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ మీరు బీజేపీలో చేరబోతున్నారని చర్చ జరుగుతున్నాయా? సరే, బీజేపీలో మాట్లాడుతూనే ఉన్నారు, కాంగ్రెస్లో మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే మేము ఏ వైపు పోతే మా లక్ష్యం నెరవేరగలుగుతుంది, మేము చేరుకోగలుగుతాం అనే కాన్సెప్ట్తో మా మిత్రులతో శ్రేయభిలాషులతో ఇంకా మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలు మాత్రం ఉన్నాం. అన్ని పార్టీలు అడుగుతూనే ఉన్నాయి. అందరూ అడుగుతున్నారా? ఖచ్చితంగా. బీఎస్పీలో అయితే నువ్వు బీఎస్పీలో ఉండాలి, నాయకత్వం వహించాలి. ఎంపీ ఎలక్షన్స్కి ముందే మీ డెసిషన్ ఉంటుందా, తర్వాత నిర్ణయం తీసుకుంటారా? చూస్తుంటారుగా. ఓకే. సో ఇప్పుడు మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అని మొన్న ఒక లైన్ తీసుకున్నారు కదా. ఇప్పుడు కొంతమందికి బీసీలకు కూడా మేము టికెట్లు ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో చేరితే ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆలోచన చేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తున్నది? ఇక అదే ఇప్పుడు నేను అనుకున్నది కూడా బీసీలని బలపరిచేటటువంటి పార్టీలు ఏదైతే ఉంటాయో, బీసీలకు అవకాశాలు ఇస్తున్న తర్వాత కొంత పాజిటివ్ ఉంటాం అటువైపు. ఓకే, సరే మన ముఖ్యమంత్రిని ప్రకటించి సరే అలా వస్తుందా రాదా ఇస్తారా అయ్యారా తర్వాత విషయం. ఓ మాటకైతే అన్నది బీజేపీ పార్టీ. ఇంకోటి మోడీ గారి వేవ్ బాగుంది సెంట్రల్లో, 3వసారి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ అధికారంలో రాబోతా ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ ఏదన్నా అదనో తీసుకుంటే ఇక్కడ కూడా అవకాశం ఉంది. కాబట్టి సార్ కాంగ్రెస్ బీజేపీ అనేది ఆలోచన చేసుకుంటాం. ఇంతకుముందే ప్రవీణ్ సార్ని గుడ్డిగా నమ్మి కొంత ఇప్పుడు మేము డిఫెన్స్లోకి వచ్చినాం. అవును, ఎందుకంటే ఏదో ఆలోచించి లాస్ట్ ప్రవీణ్ సారే దొరల గడి అని ప్రజలందరూ మమ్మల్ని కూడా అంటారు, ఏందా ప్రవీణ్ సార్ ఇట్లా అంటే మేము కూడా సమాధానం చెప్పలేకపోతాం. సరే వారు మేధావి, వారి ఆలోచన ప్రకారం వాళ్ళకి వారు ఏ యాంగిల్ ఆలోచన చేసారో తెలియదు, కానీ మమ్మల్ని అడిగేటువంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పే కాడ కొంచెం ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీలాంటి వాళ్ళు కొంత ఫైనాన్షియల్గా కొంత స్థిరపడ్డ మీలాంటి వాళ్ళు అధికారం కోసమో ఇంకో దానికోసమో లేకపోతే ఉన్న ఆస్తుల్ని కొంత మనకి ఇబ్బంది లేకుండా పోలీసో లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెడుతుంది రాజ్యం వాళ్ళ చేతిలో ఉంటే అని ఏదో ఒక అధికారం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక అధికారంలో ఉండే పార్టీలోకి వెళ్ళక తప్పని పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఎందుకంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేసినాడు కదా, కబ్జాలు అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఇంకొకటి ఏంటంటే నిజంగా నేను అలాంటిది ఏదైనా ఉంటే నేను ఆ రోజే జగదీష్ రెడ్డి గారి నుంచి బయటికి రాకూడదు. ఓకే, వాళ్ళ అంటే టీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ప్రజాస్వామ్యం ఉంటుంది. ఈ మంత్రి కాకపోతే ఇంకో మంత్రి కాకపోతే ఇంకో నాయకుల ద్వారా సీఎం గారికి కలవచ్చు, చెప్పుకోవచ్చు. కానీ టీఆర్ఎస్లో ఒకే ఒక లైన్ కదా, అయితే ముఖ్యమంత్రి లేకపోతే మా జిల్లాలో మంత్రి. ఆ మంత్రికి నేను అత్యంత సన్నిహితంగా ఉన్నా. అయినా వాళ్ళ యొక్క నిర్బంధాన్ని, వాళ్ళ నిరంకుశత్వాన్ని సహించలేక, ఎందుకంటే నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ, అక్కడ ప్రజలు చైతన్యవంతులు. ఈ అణచివేతల్ని, బానిసత్వాన్ని సహించలేరు. అది బీసీ వర్గాలలో ముఖ్యంగా. ఇంకా కాబట్టి ఆ రోజే నేను ఏమున్నాయి ఏం లేవు ఏంది అనే ఆలోచన లేకుండా ఆ యొక్క నియంతృత్వాన్ని ఎదిరించి ప్రశ్నించి బయటకు వచ్చి పోరాటం చేసిన ఉమ్మడి జిల్లా పోస్టు నాకు ఉన్నప్పటికీ కూడా అన్నిటిని వదిలేసుకొని ఇక ఇవాళ అన్నిటి మీద కేసులే సుప్రీంకోర్టు దానికి పోయి వచ్చి నేనే నా కేసుల మీద అన్నిటి మీద వివరణ అడుగుతా ఉన్నాను. నా మీద పెట్టినటువంటి వాళ్ళందరూ రమ్మని నిన్న ఎస్పీ గారిని కలిసి వచ్చిన. సార్, నా మీద దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళందరికీ నా వైపు నుంచి ఏమనంటే నేను చేస్తా, లేకుండా తప్పుడు దరఖాస్తులు ఏమైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పి వచ్చిన. ఇక నేను ఇప్పుడు ఇంకా అధికార పార్టీలకు వాటికో నేను ఆ రోజే భయపడను, గీయాల పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో వెయిట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చి 100 రోజులే దాటుతుంది. ఇంకా వారి పాలన మీద ఇంకా ఏ రకంగా ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలేదు, భవిష్యత్తులో ఎట్టుంటుంది అనే దాంతో ఆలోచన చేద్దాం. సెంట్రల్లో కూడా మోడీ గారు ఇలా హిందుత్వాన్ని కాపాడి నిజంగా రజాకార్ సినిమా చూస్తే ఇంత ఘోరం ఉండినా ఇప్పుడు నాకు జరిగిన ఇబ్బంది పెద్ద లెక్క కాదనిపించింది. అయితే గతంలో మన తాతలు తండ్రులు పడ్డటువంటి బాధలు, అంటే రజాకార్ల యొక్క దోపిడీ కావచ్చు, వాళ్ళ యొక్క అణచివేత కావచ్చు, ఆ కాసిం రిజీవ్ చేసినటువంటి అన్ని బాధలు పడ్డటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కదా. ఇది పెద్ద పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ రూలింగ్ ఎట్లా ఉందని మీ అభిప్రాయం? ప్రస్తుతానికి పర్వాలేదు, బాగానే ఉంది. అంటే బీజేపీలో పోతే మళ్ళీ బాగాలేదని చెప్పాలి మీరు. అది పార్టీ లైన్ అంటే పోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక బీఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకునిగా ఉన్నా. ఓకే, ప్రస్తుతం మేము ఎందుకంటే చూసినాం కదా, ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెడితే దాన్ని అలా అప్పుల రాష్ట్రంగా మార్చి మళ్ళీ ఎవరికి అధికారం వచ్చినా పరిపాలన చేయలేకుండా పారిపోయేటటువంటి వాతావరణం క్రియేట్ చేసి పెట్టిండు ఇక్కడ. అయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటే వృధా ఖర్చులన్నింటినీ కూడా ఆఫ్ చేసి నచ్చింది ఏంటంటే ఇవాళ 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు రైతు బంధు ఆపిండు. చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే వాళ్ళే ఊర్లలో పెత్తనాలు చేసేది. 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు కేసీఆర్ గారు వాళ్ళకి ఎందుకు ఇచ్చిండంటే ఊళ్ళో డామినేట్ చేస్తూ కడుపు నింపితే పేదోడు ఎండిపోయినా ఏం లేదు కానీ వాడు చెప్పి ఓట్లు వేపిస్తాడు. కానీ ఇక్కడ దానికి రివర్స్ ఉంది. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళంతా పేదోళ్ళే, వాళ్ళకి ఇలా ఇస్తుండు. ధనికులకు లక్షల కోట్ల రూపాయలు ఇలా ఆగినాయి. వాటి ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడు, మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఐటీ హోల్డర్స్, ఐటీ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళని కూడా కట్ చేసి పడేయాలి. చెట్లకు గుట్టలకు రియల్ ఎస్టేట్స్ అన్నీ, అంటే ఒక కింది నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి ఇవాళ ఆపగలను. అట్లాంటి వృధా ఖర్చులన్నింటినీ కూడా బ్రేక్ చేస్తే చేయగలుగుతాడు. దాంతో ప్రజలు ఇలా రైతు బంధు లేదని ఎవడు ప్రశ్నిస్తలే. ఎందుకు అంటే ఆడ ఏమీ లేదు, ఖాళీ ఖజానా చేసిపోయింది కేసీఆర్ కాబట్టి ఇప్పటికేదో నెట్టుకొస్తుందనే ఫీలింగ్ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. దాన్ని అట్టనే కొనసాగిస్తే ప్రజల మద్దతు ఉంటుంది. ఏం చేయలేడు ఆయన, ఏటికాడ నక్క లెక్క ఎదురు చూస్తుండు. అంటే ఒంటె పేదలు నక్కాశపడ్డట్టుగా ఏదో అవుతుంది, ఆయన ఫెయిల్ అవుతాడు మళ్ళీ నాని వచ్చాడు కాదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ తెలంగాణ రాష్ట్రంలో. ఉంటే మీరు అన్నట్టుగా మీ జగదీష్ రెడ్డి అందులోనే ఉంటాడా చెప్పలేము. మరి మీరున్న దాంట్లోకే రావచ్చు, రేపు పొద్దున మీరు పోయిన దాంట్లోకే చెప్పలేము కూడా. మరి చేసిన తప్పులు చేసిన పాపాలు చాలా ఉంటాయి కాబట్టి ఆయన కాంగ్రెస్లకు అయితే అట్లా మీరు అది కూడా చూసుకోవాలి. ఆ యాంగిల్ కూడా రేపు పొద్దున ఈ మనిషి ఎల్లు ఉంటాడు, మళ్ళీ నేను పోయిన దాంట్లోకి వచ్చింది అనుకో, మళ్ళీ నీ ఇక్కడ పవర్ సెంటర్ అయిపోతుంది, మళ్ళీ మీరు అక్కడి నుంచి ఇంకో దాంట్లోకి రావాల్సి వస్తుంది. తప్పదు కదా. ఇది చాలా పెద్ద ఇలా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అంటే మనం అనొచ్చానో కూడా తెలియదు, నిన్నటి దానిక వాళ్ళ భాగవతం బాగలేదని చెప్పుకున్న వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చుకొని ఇలా అకామిడేట్ చేస్తారు. అది కొంత ప్రజల్లో మంచిగా లేదు, ప్రజల్లో అభిప్రాయం.
చర్చ చేస్తూనే ఉన్నారు అప్పటికే. ఏంది నిన్నటిదానిక వాళ్ళ దుకాణం పట్టుకుని ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో లేరా, సెకండ్ ఎవరో ఒకరిని ఇలా అందరూ ఉన్నారు, ఇంట్లో పోతున్నారు, అందులోకి పోతున్నారు. అంటే అట్లా ఉండకుండా కొంత వాళ్ళకి కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఇవ్వాలి. కానీ నేరుగా నిన్నటిదానికి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులు ఉన్న వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇళ్ళకి రాగానే ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తే ప్రజలు ఇష్టపడతలే. కాబట్టి రేపు బీఆర్ఎస్ దుకాణం బంద్ అయితే జగదీష్ రెడ్డి మీరున్న దాంట్లోకే రావచ్చు. మళ్ళీ అప్పుడు పరిస్థితులు అప్పుడు జగదీష్ అన్న అంటాడు, అది జరగదు. ఎందుకంటే నాలాంటి నిజమైన కార్యకర్త కళ్ళల్లో నీళ్లు చూసిండు భగవంతుడు. కాబట్టి ఇలా రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు చాలామంది, నేను ఒక్కనే కాదు, మాలాంటి వాళ్ళ పాపం తగిలి అలా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పొందబెట్టబడింది. అట్లాంటి కుట్రలు చేసినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి. నేను ఆయనని అంటే నా ప్రాణం పోతుందన్న రోజే నేను కలిసి మాట్లాడలే. జగదీష్ రెడ్డి మేము మాట్లాడతాం రా, నువ్వు పోయి తప్పైందని అన్న రోజు పోతే ప్రాణమైనా వదులుకుంటా తప్ప నేను అది చేయను అని చెప్పి మీరు కూడా చూశారు కదా. 3 నెలలు నేను అజ్ఞాతంలో ఉండి వాళ్ళ చేతికి దొరకకుండా మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా వచ్చి నేను ప్రజల ముందుకు వచ్చి నేనేం చేసినా అనేది ప్రజలకు వివరించుకొని ఇలా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నా. నా మీద పెట్టిన అన్ని కేసుల్లో జగదీశ్వర్ రెడ్డి గారే ముద్దాయిగా నిలబడతాడు. నేను ఆ దానికోసం పోరాటం చేస్తూ ఉన్నా ఇలా పార్టీల కంటే ముందు. అసలు ఆయన చేసినటువంటి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లు చూస్తున్నాం కదా, చేతిలో పవర్ ఉంది కదా అని నా అంట ఉన్నటువంటి 100 ఫోన్లని ట్యాప్ చేసింది. మినిట్ నేను రాజకీయాల్లో పోటీ కనీసం నాకు కూడా 100 రూపాయలు ఇద్దామని వస్తుంటే ఆ 100 రూపాయలు దానికి వచ్చేటోడు ప్లస్ ఆ 100 రూపాయలు మళ్ళీ నాకు దొరకపోయేది. అంటే నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండు. ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే వాళ్ళ చేతిలో వాళ్ళకి ఎవరు ఇచ్చినండి అధికారాన్ని? మేమే కదా, ప్రజలందరూ మేమందరం కొట్లాడితేనే కదా ఓట్లేసింది. ఏమైంది? ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఇవాళ యాడుండ్రు, ఇవాళ కేసీఆర్ యాడుండు, కేటీఆర్ యాడుండు, జగదీష్ రెడ్డి యాడుండు. అందుకని ప్రజలతోనే పెట్టుకుంటే గంతే ఉంటుంది. మా పాపం తగిలింది, ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. పోతే ఆ 3 నెలలు ఇబ్బంది పడ్డా, కానీ నేను ఆ ఇబ్బంది పడకుండా పోయేదా దండం దాసుకో అంటే ప్రజల్లో నేను మిగిలిటన్నా. ఇవాళ ప్రజలు నన్ను గొప్పగా చూస్తున్నారు. అరే వీడు మునగాడరా, గవర్నమెంట్ని ముఖ్యమంత్రి అంటే ఎవడు పెట్టుకోడండి. నేను ఎందుకు పెట్టుకున్నా అంటే నాలాంటి వాడు పెట్టుకోకపోతే ఈ వ్యవస్థ ఆగమైపోద్ది. ఎవడో ఒకటి ప్రశ్నించేటోడు బయటికి రాకపోతే ఇబ్బంది అవుతుంది. లేకపోతే మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేందుకు వ్యతిరేకత లేదంటారు అందరిని తీసుకొచ్చి కంట్రోల్ కప్పారు. మొత్తం ఇల్లేనే ఉన్నారు కదా, వ్యతిరేకత లేదని అది నమ్మి కొంతమంది ప్రజలు గుడ్డిగా ఓట్లేస్తే మళ్ళీ అధికారం వస్తే ఆగమైపోయేది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి నాలాంటి వాడు ఒకడు పోయినా ఈ ప్రభుత్వం కూలిపోవాలి. వచ్చేటటువంటి జనరేషన్కు మంచి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని చూపించగలిగేటటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. నిజంగా వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు, మేము కావాలనుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. నా పార్టీ సరే, ఇప్పుడు పార్టీ ఏదైనా కావచ్చు, అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటే జిల్లాలో మీ నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎట్లా బీసీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు కనిపిస్తుందని మీకు కనబడుతున్నది? వస్తుంది. ఇప్పుడు పోటీ చేసిన క్యాండిడేట్ మీలాంటి బీసీలు అయితే, లేకపోతే ఇంకొక వర్గానికి చెందిన బలహీన వర్గాల క్యాండిడేట్ అయితే, అన్ని పార్టీల ఈ వర్గాలని కలిసి ఆ క్యాండిడేట్ని ఓడగొడతాయి. ఇది మన కళ్ళ ముందున్న చరిత్ర. అయితే ఎట్లా మీరు అధిగమించగలుగుతారు అల్టిమేట్గా? అన్న ఒక మాట చెప్పు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ చేతిలో ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం బీఆర్ఎస్ మయమైండ్రు. ఆ ప్రజలే ఓట్లు వేసారు. అంతకుముందు వాళ్ళు వేసారు, ఇప్పుడు వాళ్ళు వేసారు. గతంలో అక్కడ ఎవరైనా ఇండిపెండెంట్ కానీ ఇంకో 3వ వ్యక్తి పోటీ చేస్తే ఇంకో రెడ్డి 2,000-1,500 దాటలే. ఇవాళ నేను ఒక బీసీ బిడ్డగా పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన నా మీద దొంగగా, ల్యాండ్ గ్రాబర్గా, ఇంకో రకంగా చిత్రీకరించిండు మంత్రి. అయినప్పటికీ నాకు ఒక 15,000 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజల ఆలోచనలు పడ్డట్టే కదా. నేను నిజంగా ఉంటాను, అమ్ముడు పోతాను కూడా తెలియనటువంటి పరిస్థితులకు ఇప్పుడు చివరిదాన్ని కొట్టాడతాడా లేదా ఆయన నా మీద కేసులు పెట్టు, నా ఇంట వచ్చేటోళ్ళు మీకు. అయినప్పటికీ 15,000 మంది చైతన్యవంతులు అయితే అయినరు కదా. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న 11 మంది బీఆర్ఎస్లు గెలిచిన తర్వాత ఇవాళ 12 మంది బీఆర్ఎస్ గెలిచింది, ఇవాళ 11 మంది కాంగ్రెస్ ఎట్లా గెలిచింది? అంటే ఆల్టర్నేట్ కాంగ్రెస్ని గెలిపిస్తే తప్ప మనం బతకలేము ఇక్కడ అనేది ఆ ప్రజలకు ఆలోచన. రేపు కూడా ఏముంటుందంటే ఇక కాంగ్రెస్ని గెలిపించినా, ఇంకో దాన్ని గెలిపించినా, బీఆర్ఎస్ని గెలిపించినా మన బతుకులు మారవురా, మన జాతి బిడ్డ ఎవడన్నా వస్తే వాడిని హక్కున చేసుకోవాలనేటటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మనం చేయలే. అదే నాకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇస్తే 100% సూర్యాపేటలో నేనే గెలిచే వ్యక్తిని. ఈ బీఎస్పీ అనేసరికల్లా బీఎస్పీలో కొంత ఆ సామాజిక వర్గాలే ఓన్ చేసుకోలే. అందులో ఉన్నటువంటి క్యాడరు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి నా మీద కేసులు ఈ అయ్యేసరికల్లా భయపడతారు కదా. ఇవాళ ఎవరికి భయపడకుండా అధికారం ఎవరికి చేతుంటే వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇవాళ వీళ్ళు కూడా గదే మొదలు పెట్టారు అనుకోండి, ఇక తప్పదురా బాబు అనే రోజు వస్తుంది. మాలాంటి వాళ్ళు ముందు నిలబడ్డప్పుడు నాయకత్వం వహించినప్పుడు ఖచ్చితంగా స్వీకరిస్తారు. మళ్ళీ రెడ్లంతా మీ దగ్గరికి వచ్చి ఉండాలి ఈ పాటికే, అరే జానయ్య మనకు ఉపయోగపడతాడు భవిష్యత్తులో అని. ఇప్పుడు
ఇప్పుడు అడుగుతూనే ఉన్నారు, అందరూ అడుగుతున్నారా? అడుగుతూనే ఉన్నారు, ఆలోచన చేస్తున్నా, అదే చెప్పినాక. ఇంట్లో కానీ చూద్దాం ఏం జరుగుతుంది. ఎన్ని రోజుల్లో డెసిషన్ తీసుకోబోతున్నారు మీరు? త్వరలో తీసుకుంటే మీకు చెప్పకుండా తీసుకుంటున్నా. మీ అందరి మీరేగా, మీరు నన్ను కాపాడిందే ఇవాళ, మీరు ఎవరు కాపాడలే. మల్లన్న కావచ్చు, మీరు కావచ్చు, కొన్ని నిజాయితీగా ఛానల్స్ నడుపుతున్న యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది అమ్ముడుపోయారు. చూస్తున్నాం, అమ్ముడుపోయిన వాళ్ళ పరిస్థితి అంతా చూస్తున్నాయి ఇప్పుడు. మళ్ళీ ఏం జరుగుతుంది అనేది అంటే, వాడు ఛానల్ పెట్టుకున్న తర్వాత ఎంతో కొంత వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి. ఎంతసేపటికి డబ్బులు తీసుకొని ప్యాకేజీలు మాట్లాడుకొని ఇక వాడు ఎవడన్నా కానీ అంటే ఎక్కడిది ధర్మం ఉంటుందా? భగవంతుడు ఉండుగా, గాడ్ ఈజ్ గ్రేట్ అంటారుగా, అందుకనే తప్పించుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా మీలాంటి మేధావుల సలహాలు సూచనలు, మా పార్టీ నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, మా శ్రేయోభిలాషులు, నాకు చాలామంది వెనక పెద్దవాళ్ళు నుండి నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళందరి అభీష్టం మేరకు మంచి నిర్ణయం తీసుకుంటాం. కోమటిరెడ్డి వాళ్ళు టచ్లోకి వచ్చినారా? నాకు ముందు నుంచి కూడా వాళ్ళు నాకు మా దగ్గర, అంటే నేను కాంగ్రెస్ పార్టీలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా కోమటిరెడ్డి గారు, సాగర్ అన్న, దేవేంద్ర రెడ్డి గారు, జానారెడ్డి గారు, వీళ్ళందరి గతంలో త్యాగం చేస్తానండి. మరి మీకోసం త్యాగం చేస్తాడేమో 2029లో చేస్తాడో? మరి వాస్తవంగా మొన్న కూడా చేసేటోడే. ఎప్పుడు? మొన్న ఎవరు నల్గొండ టికెట్ ఇచ్చేటోళ్ళ మీకు? నల్గొండ ఇస్తారు కానీ మరి ఏది ఎక్కడో ఒక చోట చేద్దరు. కాకపోతే మనం అడ్వాన్స్ అయిపోయినాం, పోరాటం చేసుకుంటాం, మన మీద కేసులు అయ్యేసరికల్లా మనం బీఎస్పీ జెండా పట్టుకున్నాం కాబట్టి చేయలేకపోయారు. ఓకే, చూద్దాం. ఎవరో చేసేది ఎవరో ఇచ్చేది కాకుండా ఓకే, మనంతటా మనమే మన జాతులను చైతన్యపరచుకొని వాళ్ళు పిలిచి ఇవ్వాలా, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ లేదా బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. కొంత బీజేపీకి దగ్గరగా ఉన్నారు, అంతే కదా? ఆలోచన అటువైపు చేస్తున్నారు. ఎటు దగ్గరగా ఇంకా పోలే, ఆలోచనలో ఉన్నాం అంటే ఉండాలి. ఇంకోటి ఏంటంటే బీఎస్పీ అనేది మనం అసలు ఇష్టపడి వచ్చిన పార్టీ, దాన్ని మా సార్ ఆలోచన పడ్డాం అంతే. లేకపోతే అట్టనే కంటిన్యూషన్ కావాలని ఉన్న వాళ్ళం. ఇప్పుడు ఇక నేను రాష్ట్ర స్థాయి బాధ్యతలు తీసుకొని చేసేంత లేదు ఇప్పుడు. ఓకే, కాబట్టి ఎవరో ఒక మేధావులు దాన్ని ఎత్తుకుంటే అప్పుడు ఆలోచిద్దాం. లేకపోతే ఉన్న దాంట్లో బహుజన వర్గాలకు సముచిత గౌరవం ఇచ్చేటటువంటి పార్టీ ఏది ఉంటే వారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాం. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జానయ్య యాదవ్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్. రైట్ అన్న, థ్యాంక్ యూ. కలుద్దాం. ఇది వట్టే జానయ్య యాదవ్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.